భారత్తో ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు హాస్యాస్పదంగా మారింది. పాకిస్తాన్ సైనిక బలగాల ప్రధానాధికారి అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి పొందిన సంగతి తెలిసిందే. వాస్తవానికిది ప్రత్యేకమైన గౌరవ హోదా. ఫీల్డ్ మార్షల్ హోదాతో జీవితాంతం సైన్యంలో క్రియాశీలకంగా ఉన్నట్టే లెక్క. పదవీ విరమణ అనంతరం సైనిక దుస్తులు ధరించవచ్చు. అలాగే ప్రత్యేకమైన బ్యాడ్జీలు, వాహనంపై 5 స్టార్స్ ఉంటాయి. గౌరవ వందనం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి పదవిని పాక్ మంత్రివర్గం అసీం మునీర్కు అప్పజెబుతూ చేసిన ఈ ఒక్క పనితో అటు అంతర్జాతీయ సమాజం ముందు నవ్వుల పాలైన శత్రుదేశం మీద ఇటు సోషల్ మీడియాలోనూ జోక్స్ పేలుతున్నాయి. నిజానికి భారత్తో ఉద్రిక్తతల వేళ పాక్ సైన్యాన్ని నడిపించడంలో అసీం మునీర్ దారుణంగా విఫలమయ్యారు. దీనికి తోడు ఆ దేశ ఎయిర్ ఫోర్స్ వ్యవహారాల విషయంలో అసీం మునీర్ పాత్ర లేకపోయినా ఆయనకు ఫీల్డ్ మార్షల్ పదవి ఇవ్వడంతో మరోమారు అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నట్లయింది. దీంతో పాక్ మీద నెటిజన్స్ ఒక రేంజ్లో సెటైర్లు వేస్తున్నారు. ఏం సాధించాడని అసీం మునీర్కు ఈ పదవి కట్టబెట్టారని కొందరు పాక్ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. పాక్కు ఈ జన్మలో బుద్ధి రాదని, కుక్కతోక వంకర, అది మారదంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఏనో విఫల మార్షల్ అంటూ అసీం మునీర్ను దుయ్యబడుతున్నారు నెటిజన్స్. ఆయన నియంతలా మారాడని మండిపడుతున్నారు. ఆర్మీ చీఫ్తో పాటు అడ్మిరల్ జనరల్, ప్రైమ్ మినిస్టర్, సుప్రీం కమాండర్, చీఫ్ ఎకనామిస్ట్, ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఛాన్సలర్ ఇలా ఆ దేశంలోని అన్ని పోస్టులు ఆయనవేనని ఎద్దేవా చేస్తున్నారు. ఆర్మీని నడిపించడం చేతకాదు కానీ ఈ బిల్డప్లకేమీ తక్కువ లేదని గాలి తీసేస్తున్నారు. భారత డ్రోన్లు, మిసైళ్ల దెబ్బకు పాకిస్తాన్కు మైండ్ బ్లాంక్ అయిందని, అందుకే ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి మునీర్ ఈ ఏడాదే పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయనతో పాటు నౌకాదళం, వాయుసేన అధిపతుల పదవీ కాలాన్ని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ పొడిగించింది. దీంతో మునీర్ 2027 వరకు సైనిక బలగాల ప్రధానాధికారిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. భారత్ అంటే అసలు గిట్టని మునీర్కు ఈ పదవిని అప్పజెప్పడం గమనార్హం. గతంలో పుల్వామా దాడులకు ఇతను ప్రధాన సూత్రధారి అన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పహల్గాం కాల్పులకు తెరవెనుక సూత్రధారి ఈయననే అనే వాదన ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్తో మునీర్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ పాక్ ప్రధాని అతడికి ప్రమోషన్ కల్పించారు.